వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. భీమవరంలో నూతనంగా ప్రారంభమైన కేకే స్టోర్స్లో ఆడవాళ్ళకి సంబంధించిన శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్, ట్రెడిషనల్ వేర్, వెస్ట్రన్ వేర్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలు అతి తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీతో అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడనైతే ఒకరోజు 2 రోజులు ఆఫర్స్ ఉంటాయి, కానీ మన కేకే స్టోర్స్లో 365 రోజులు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. వెంటనే కేకే స్టోర్స్ని కాంటాక్ట్ అవ్వండి. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. కేకే అంటేనే చౌక చౌక. కో-స్పాన్సర్డ్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్స్, 100 పడకల ఆసుపత్రి. ప్రపంచ స్థాయి వైద్యులచే 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు సదుపాయం కలదు. నిర్మలదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, భీమవరం. డిటిడిసి, భారతదేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటైన డిటిడిసి గత 32 సంవత్సరాలుగా 216 దేశాల్లో వీరి సేవలు అందిస్తుంది. మీ పార్సెల్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి సేఫ్ అండ్ సెక్యూర్గా చేరవేయాలంటే దగ్గరలో ఉన్న డిటిడిసిని కాంటాక్ట్ అవ్వండి. ప్రియాంక స్కిన్ క్లినిక్, మీ చర్మానికి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా ప్రియాంక స్కిన్ క్లినిక్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. 32 డెంటల్ ఎదురుగా, డిఎన్ఆర్ రోడ్, భీమవరం. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి భీమవరం అని పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ అయితే ఫుడ్డే, తర్వాత అతిథి మర్యాదలు అవి ఇవి ఉంటాయి. సో ఆ ఫుడ్ తయారు చేయడానికి మేము తయారు చేస్తాం, మా ఇంటికి రండి అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేసేసారు రమ్య గారు. సో ఈరోజు మనం భీమవరంలో ఉంటున్న రమ్య గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఏ రకమైన వెరైటీస్ తయారు చేసి చూపిస్తారో తెలుసుకుందాం, పదండి. నమస్తే అండి రమ్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్ మేనేజర్ అండి. బ్యాంక్ మేనేజర్. ఇక్కడేనండి? లేదు, హైదరాబాద్. ఓకే. ఎంతమంది పిల్లలు? 2, పాప బాబు. పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 7th వచ్చింది, బాబు 6th వచ్చాడు. ఓకే. 1 ఇయర్ గ్యాప్ అండి. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే పిల్లల్ని స్కూల్కి పంపేసాక ఖాళీయే కదా? ఖాళీ అయినప్పుడు కూడా నాకు కొంచెం వర్క్, అదే ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. మేడ్ ఎవరు లేరు, ఈయన చేసుకుంటాను. నేను ఈయన చేసుకుంటాను. ఎందుకలా? కొంచెం ఫిట్గా ఉంటాం కదా మనం, ఇంకా వర్కౌట్. అంటే జిమ్ కి వెళ్ళి చేసే బదులు ఇంట్లో పని చేసుకుంటే బెటర్. కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా. సాంగ్స్ పెట్టుకుంటూ చేసుకుంటాను. సాంగ్స్ పెట్టుకుని మీ లైఫ్ స్టైల్ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. అలా ఎంజాయ్ చేస్తాను. అలా ఎంజాయ్ ఒకదాన్ని ఎంజాయ్ చేస్తా ఎక్కువ. అవునా? సింగిల్ గా. అంటే పిల్లలు వచ్చేదాకా వెళ్ళిపోతారు, హస్బెండ్ వెళ్ళిపోతారు. ఆయన ఆఫ్టర్నూన్ వెళ్తారు. చిల్ అవుతాం. వంటలు చేస్తూ ఉంటారండి? అంటే ఎక్కువ కుకింగ్ చేస్తాను ఎక్కువ. పిల్లలకి ఇష్టమైనవన్నీ చేస్తాను ఎక్కువ. అండ్ లంచ్ కూడా ఎక్కువ 2 items చేయాలి పక్కగా, కాబట్టి ఎక్కువ కుకింగ్ లోనే ఉంటాను. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా కుకింగ్ లో? లేదండి, ఆయన టచ్ లేదు. విషయం పెళ్ళయ్యాక తెలిసిందా? అవును, పెళ్ళైతే ముందే చెప్పారు. పెళ్లికి ముందు నాకు అసలు టచ్. సర్లే నేర్పించేద్దాం అనుకున్నా. ఏదో పర్లేదు ఊరికి అంటున్నారేమో, నేర్పించుకోవచ్చు అనుకున్నా, ఏదో హెల్ప్ చేస్తాను అనుకున్నా, కానీ లేదు, అంత అలవాట్లేదు. ఇంకా ఆయన పనులు ఆయన ఉంటారు. మీ అమ్మ వాళ్ళు ఎక్కడండి? రాజమండ్రి, ఈస్ట్ గోదావరి. రాజమండ్రి. అత్త వాళ్ళు? భీమవరం. ఇక్కడ. ఓకే. అంటే ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి వచ్చాను. దగ్గర సంబంధమేనా? దగ్గర సంబంధం. మీరు చేసే ఐటమ్స్ లో ఎక్కువ మీ హస్బెండ్ కి ఇష్టమైన ఐటమ్ ఏంటి? మా హస్బెండ్ కా సాంబార్ ఇష్టం, చికెన్ బిర్యానీ, ఆల్మోస్ట్ అన్ని ఇష్టం. అంటే అన్ని బాగా చేస్తారు? అన్ని బాగానే చేస్తారు. అంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు? అంటే మీ మమ్మీ వాళ్ళు నేర్పించి పంపారా, లేకపోతే అత్తగా నేర్పించారా, లేకపోతే యూట్యూబ్ లో చేస్తారా? లేదు, యూట్యూబ్ తక్కువ. అంటే ఇప్పుడు కొత్తగా పిజ్జా, కొంచెం చిన్న విధంగా కేక్స్ లాంటివి ఇప్పుడు చూస్తున్నా. కానీ నాన్ వెజ్ అది మా మమ్మీ నుంచి నేను నేర్చుకున్నా. మా మమ్మీ బాగా చేస్తారు. మమ్మీ బాగా చేస్తారు వంట, తన దగ్గర నేర్చుకున్నాను. అవే ఇష్టపడతారు వీళ్ళందరూ కూడా. హైదరాబాద్ లో కూడా అడుగుతారు అందరూ, మీరు బాగా చేస్తున్నారు, మీ వంటలు బాగున్నాయని చెప్పి. మన వాయిస్ కి అక్కడ తెలిసిపోతుంది. ఏంటి మీరు ఇక్కడ కాదా, మీరు ఎక్కడ నుంచి వచ్చారో, ఆంధ్ర నుంచి అని అడుగుతున్నారు. తెలుస్తుంది. అంటే మనం ఏంటో కొంచెం ఉంటది కదా, మెయింటైన్ చేస్తాం కానీ మనం కలిస్తే తెలిసిపోతుంది. కొంచెం నేటివ్ టచ్ ఉంటది పక్కగా. అవునండి. ఇంకా పూజలు అవి చేస్తూ ఉంటారు? పూజలు అంటే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అలాంటి శుక్రవారం ఎప్పుడైనా పూజ, అంతే. వీక్లీ వన్స్ అలా, అంతే. ట్రిప్స్ వెళ్తాము, పిల్లలతో వెళ్తూ ఉంటాము. మీ కిడ్స్ కి ఇష్టం అంటే కిడ్స్ ఇష్టంగా తినేది
ఈ మధ్య వాళ్ళు ఎక్కువ బ్రౌనీ తింటున్నారు, ఎక్కువ బ్రౌనీ చేస్తున్నాను, చాలా బాగా నచ్చింది. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను ఒకసారి. ఎప్పుడైనా ఫెయిల్ అవుతూ ఉంటాయా, అన్ని బాగుంటాయా? తక్కువ ఫెయిల్ అవుతుంది లక్కీగా అన్ని, ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ చూసి బాగా ఒకే రెసిపీని ఒక 4-5 చూసి బాగా చేస్తారు, ఎక్కడ సక్సెస్ అవుతాము, ఏది బాగా ఎలా చేయాలి అని నేర్చుకొని చేస్తాను. స్టడీస్ అన్ని రాజమండ్రి బిఎస్సి కంప్యూటర్స్ చదివాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మావయ్యే నాకు, మావయ్య మా అమ్మమ్మ, మా అత్తగారు కాదు, అమ్మమ్మ వాళ్ళ అబ్బాయి అంతే, మా మిక్స్ బ్రదరే. ఓకే. ఇంట్లో ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? రమ్య. రమ్య అంతే, రమ్య తక్కువ, ఓయ్ అని నార్మల్, అంటే అప్పుడే వస్తే అది అలా పిలుస్తూ ఉంటారు. అప్పుడే వస్తే అది పిలుస్తారా? అవునవును అంతే, బయట అయితే రమ్య అంతే. ఓకే. ఇంట్లో అయితే ఏం ఉండదు, ఒక స్పెసిఫిక్ ఏం ఉండదు, ఇంకా లేదొస్తే అది. అవునా? ఆ మూడు బట్టి. అదే. కేకే స్టోర్స్ లో ఆషాఢం కెవ్వు కేకా సేల్. కేకే అంటే ధరల్లో చవక చవక. మళ్ళీ వినండి, కేకే అంటే ధరల్లో చవక చవక. అన్ని రకాల వస్త్రాలపై 61% వరకు భారీ తగ్గింపు. సారీస్, లెహెంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్స్ తో పాటు అన్ని రకాల వస్త్రాలపై 61% వరకు భారీ తగ్గింపుతో పాటు అదిరిపోయే ఆషాఢానికి వరదలా వస్తున్న మరెన్నో ఆఫర్స్. కేజీ సేల్ లో కేజీ వస్త్రాలు 250 రూపాయలు, ఒకరికి 1 కేజీ మాత్రమే. ఆఫర్ల జల్లు, ధరల్లో చిల్లు. ఇది కేకే స్టోర్ స్పెషల్. కేకే అంటే ధరల్లో చవక చవక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీల్లో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మా కోసం ఇప్పుడు ఏం చేసి చూపించబోతున్నారు? నేను పిజ్జా చేస్తాను, హోమ్ మేడ్ పిజ్జా వితౌట్ ఓవెన్. వితౌట్ ఓవెన్, స్టవ్ మీద చేసుకునేలా. ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలు చేయొచ్చు, ట్రై చేయండి. ఈ జనరేషన్ తగ్గట్టు చేస్తున్నా. పన్నీర్ అండ్ ఆల్ వెజ్జెస్ వేసి పిజ్జా, పన్నీర్ పిజ్జా అనుకో. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. పిజ్జా తయారీ విధానం స్టార్ట్ చేసేద్దాం. పిజ్జా తయారీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్వీట్ కార్న్, పిజ్జా సాస్, ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, చీజ్, గీ, వేయించిన పన్నీర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మైనీస్, పిజ్జా బేస్,
పిజ్జా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా, ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ మనం పిజ్జా బేస్ తీసుకోవాలి. ఓకే, ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈజీగానే, మనం ఎప్పుడు కాలితే అప్పుడు తెచ్చుకోవచ్చు. పిజ్జా బేస్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి? చెయ్యొచ్చు. అంటే ఏ ఫ్లోర్? మైదా, ఈస్ట్, షుగర్ అండ్ సాల్ట్ వేసి కొంచెం హాట్ వాటర్తో మిక్స్ చేయాలి. నేను అదే చేద్దాం. సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఫస్ట్ మనం పిజ్జా సాస్ వేయాలి. పిజ్జా సాస్, అండ్ మయోనీస్ కూడా వేయాలి. ఓకే, రెండు మిక్స్ చేయాలి. రెండు దీని అది ఒక స్పూన్, ఇది ఒక స్పూన్. పిజ్జా సాస్ ఎక్కువ ఉండాలి, 2 స్పూన్స్. ఓకే అండి, మన ఇష్టం, మనకి ఎంత కావాలి మన టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు, మనకి ఏ ఫ్లేవర్ ఇష్టం ఎక్కువ అది వేసుకోవచ్చు. ఓకే ఓకే. పిజ్జా సాస్ అయితే కంపల్సరీ, మయోనీస్ ఆప్షనల్. పిజ్జా సాస్ మనకి ఎక్కడ? సూపర్ మార్కెట్ లో అవైలబుల్. ఇప్పుడు అన్ని చోట్ల దొరికేస్తున్నాయి ఈజీగా, ఎక్కువ ఇదే తింటున్నారు కదా పిల్లలు. అవునవును. ఇది కాకుండా ఇన్స్టెంట్ గా కుక్ చేసేసుకునే పిజ్జాస్ కూడా ఉన్నాయి, అన్ని చేసేసి రెడీగా ఇన్స్టెంట్ జస్ట్ మనం ఒక నిమిషం ఓవెన్ లో పెట్టేస్తే కానీ వాటికన్నా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు. అవునవును, ఆప్షనల్, మన ఇష్టం. పిల్లలు ఏది తింటారు, చికెన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుంటున్నాం కదా, పన్నీర్ బదులు మనం చికెన్ వేసుకోవచ్చు. పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారా? ఇంకేం చేస్తారు పిల్లల కోసం? పిల్లల కోసం అన్నీ అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్, బ్రౌనీస్, కేక్స్. మా పాపకి చాలా ఇష్టం, అంటే ఎవ్రీ వీక్ అడుగుతుంది. బయట కొని పెట్టకుండా మీరే చేస్తాం. బయట తక్కువ, ఎందుకంటే మా పాప నాన్ వెజ్ తినదు, బిర్యానీస్ అవి తినదు. ఇంక ఇంట్లో నేను ఏం చేస్తే అదే తింటుంది అన్నమాట. అంటే ఎందుకలా? అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. బాబు తింటాడా? బాబు తింటాడు, బాగా తింటాడు, అన్ని రకాలు, ఏది మిస్ చేయడు వాడు. నేను కొంచెం చీజ్ వేస్తాను. చీజ్ అలా తురుముకున్నారండి చీజ్? అవును. ఓకే, గ్రేట్ చేసేసుకున్నాను కొంచెం. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది ఓవెన్ లో కూడా చేసుకోవచ్చు, ఓవెన్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవెన్ లేని వాళ్ళకి ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నాను. ట్రై చేస్తారు ఎవరైనా. ఇప్పుడు హాలిడేస్ కదా. అవునవును. ఇప్పుడు మనకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు. టొమాటో వేస్తున్నాను ఫస్ట్. మన ఇష్టం, ఇంట్లో ఏముంటే అవి ఏవైనా పర్లేదు. పిల్లలు ఏది తింటారు, ఎక్కువ ఏది ఇష్టం వాళ్ళకి, దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్ వేస్తాను. ఐస్ క్రీమ్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారా మీరు? ఐస్ క్రీమ్స్ తక్కువ, కానీ ఎప్పుడైనా ఒకేషనల్గా. మా పాపే చేసేస్తుంది మ్యాంగో ఐస్ క్రీమ్. అవునా? దానికి నేర్పేశారా ఇప్పటి నుంచి? ఎక్కువ తనే ఇలా ఎక్కువ ఐస్ క్రీమ్స్ కానీ నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇద్దరు మా పిల్లలిద్దరు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, బాబు కానీ పాప కానీ. నాకు కొంచెం హెల్త్ ఏదైనా బాగోకపోయినా వాళ్ళే నాకు చేసి పెడతారు. దోశ కానీ అలా వేస్తూ ఉంటారు. మూవీస్ చూస్తూ ఉంటారా? మూవీస్ చూస్తాను ఎక్కువ. ఇప్పుడు ఓటీటీ వచ్చింది కదా, రోజుకి ఒక మూవీ మనం స్టార్ట్ చేస్తే ఏదో ఒకటి పెట్టుకుంటా, పని చేసుకుంటూ అది వింటూ చూస్తూ పక్క మూవీ అయితే ఉండాలి. మూవీ చూస్తాం. మరి ఎవరి ఫ్యాన్? నేనా? ఫేవరెట్ హీరో ఎవరు? చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. నాకు అప్పట్లో అయితే అల్లు అర్జున్ బాగా ఇష్టం. మరి ఇప్పట్లో? ఇప్పుడు అందరూ అంటే అందరూ కాదు, చాలా మంది ఉన్నారు ఇప్పుడు. చాలా హస్బెండ్ అనుకుంటూ ఉంటారు, నా పేరు చెప్పచ్చు కదా, ఏమైపోతుంది నీకు, అందరూ అని చెప్తున్నావు, అందరిలోనూ నేను లేదా అనుకుంటారు. ఆయన ఎలాగో ఫస్ట్ హీరో, ఆయన తెలుసు అది ఆబ్వియస్లీ. ఓకే. తర్వాత అయితే ఆయన నా హీరో, పర్సనల్ హీరో. బయట అయితే కార్న్ వేద్దాము. క్యాప్సికమ్ వేసాను, ఇప్పుడు కార్న్ వేద్దాము. ఓకే. ఉడకబెట్టుకున్నారండి అవి? కార్న్ ఉడకబెట్టుకున్నా, కొంచెం సాల్ట్ వేసి మనం సాల్ట్ చేసుకో. అంటే అందరి హీరోలు ఇష్టం, ఇంకా ఆ హీరో వస్తే ఇంకా ఫస్ట్ రోజు వెళ్ళిపోవాలి అని ఎవరు లేరా? అలా ఎవరు లేరండి ఇప్పుడు. వెళ్ళిపోవాలి అని చెప్పి యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం మూవీస్ తగ్గించాను. మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఎక్కువ వెళ్ళేవాళ్ళం. మా పిల్లలు
జస్ట్ 1 year అలా ఉన్నప్పుడు అత్తగారి దగ్గర పెట్టేసి లేదు మీరు నమ్మరు, ఇద్దరిని ఆయన ఒకళ్ళు నేను ఒకళ్ళు నా ఊళ్ళో కూర్చోపెట్టుకుని పిల్లలు పడుకున్నారు. రిక్లైనర్ సీట్స్ వస్తాయి కదా భీమవరంలో, మల్టీప్లెక్స్ లో అక్కడ ఎక్కువ అనమాట, అక్కడ ఎక్కువ చూసేవాళ్ళం. పిల్లలు చిన్నప్పుడు ఇక్కడే ఉన్నానండి నేను. ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు అటు వెళ్ళిపోయాను. ఇక్కడే ఉన్నా ఒక 6 years భీమవరంలోనే ఉన్నాము, కలిసి అందరం కలిసి ఉన్నాం. స్వీట్ కార్న్ వేసుకున్నా ఫస్ట్ నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకున్నాను, కొంచెం చీజ్ వేసాక పన్నీర్ వేస్తాను పైన. కోటింగ్ బాగుంటుంది కదా, బాగుంటుంది, అందుకే కొంచెం అన్ని కలర్ఫుల్ గా ఉంటాయని అన్ని కలర్స్ తీసుకున్నాను. పిల్లలకి ఇవన్నీ కూడా ఇష్టమే, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా తింటారు. స్వీట్ కార్న్ దీనిపైన ఏం వేసుకోవాలండి? పన్నీర్ వేసుకోవాలి. ఈ పన్నీర్ పిజ్జా కాబట్టి పన్నీర్ వేస్తున్నాను. పన్నీర్ వేస్తున్నాను. చికెన్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. చికెన్ పీసెస్ రోస్ట్ చేసుకుని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవాళ ఫ్రైడే అనేసి నేను పన్నీర్ చేశాను, ఇంట్లో ఎవరు తినరు మళ్ళీ అనేసి. గీలో రోస్ట్ చేసుకున్నారండి పన్నీర్. కొంచెం మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక 1/2 స్పూన్ కర్డ్ వేసి ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నాను ఒక 10 minutes. సాల్ట్ వేసి తర్వాత మనం ఫ్రై చేసుకోవడమే. ఎంత ఒక 1 స్పూన్ ఆయిల్ చాలు, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఫ్రై చేయక్కర్లేదు, మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు. కొంచెం ఇది రబ్బర్లా అయిపోతే కొంచెం జస్ట్ సాటే చేస్తే చాలు. మనకి ఇది మొత్తం కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? కుక్ అవ్వడానికి 10 minutes చాలు, మన ఫ్లేమ్ బట్టి, మన దాన్ని బట్టి. ఓకే, పన్నీర్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక లేయర్ వేసుకుందామా? కొంచెం జస్ట్ ఈ పన్నీర్ దగ్గర కొంచెం జస్ట్ వేస్తాను, యాడ్ చేస్తాను. తర్వాత మనం ఇది వేసుకోవాలి, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో. అయిపోయాక మనకి బేక్ అయిపోయాక రెడీ బయట తీసుకున్నారా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో? ఇది నేను చిల్లీ ఫ్లేక్స్ తినే చేస్తాను మార్నింగ్. జస్ట్ చిల్లీస్ ని, డ్రై చిల్లీస్ ఉంటాయి కదా, డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ చేయడం, మనకి ఇలా అయిపోతాయి. ఆరిగానో బయట తీసుకున్నాం సూపర్ మార్కెట్లో. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, అంటే ఆరిగానో చిల్లీస్ పైన వేస్తారా? అయిపోయాక మన డిష్ అయిపోయాక వేద్దాం, బాగుంటుంది. ఇప్పుడు వేసినా మనకి ఏమి యూజ్ ఉండదు, జస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించి ఇది ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ కాసేపు ఒక 5 minutes ఉంటే బాగుంటుంది. కొంచెం ప్యాన్ థిక్గా ఉంది కదా, కొంచెం హీట్ ఎక్కుతుంది. ప్యాన్ హీట్ అయ్యేలోపు మాకు ఒక టిప్ చెప్తారా? టిప్పా? నేను అన్ని రకాలు ఎక్కువ చేస్తాను, అన్నీ వచ్చి నాకు, ఇంకే రాందంటే ఏది లేదు, అన్నీ ట్రై చేస్తాను, అన్నీ చేస్తాను. ఎక్కువ బొబ్బట్లు బాగా చేస్తాను, బొబ్బట్లు ఎక్కువ చేస్తాను. ఇప్పుడు బొబ్బట్టుల్లో ఎలా అంటే మనం మైదా కలుపుతాం కదా, పైన వచ్చే లేయర్, లోపల మనకు స్టఫ్ ఉంటుంది. మైదాలో ఎవరికి తెలియదు యాక్చువల్లీ, మైదా నార్మల్ కలుపుతారు, కానీ అందులో బొంబాయి రవ్వ వేయాలి. యాక్చువల్లీ 2 spoons, 1 cupకి 2 spoons బొంబాయి రవ్వ వేసి మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓన్లీ మైదా వేస్తే సాగిపోద్ది, అది వేయడం వల్ల సాగదంతా, చాలా బాగుంటుంది. తయారు చేసేటప్పుడు ఆ మైదా పిండిలో ఒక 2 spoons బొంబాయి రవ్వ వేసి కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంది చెప్పారండి, మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ప్యాన్ హీట్ ఎక్కిందా? లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలండి ఇది. లోలో పెట్టాలి పక్కగా. గీ వేసారా? కొంచెం గీ వేస్తాను. ఈ బేస్ ని దాని మీద పెట్టండి. ఇది మన దీని మీద పెట్టేద్దాం. అలా ఒక 10 minutes అయ్యాక ఇంకో స్టెప్ ఉంది మనకి, మీకు తెలియదు అదే సర్ప్రైజ్. చూద్దాం, సర్ప్రైజ్ స్టెప్. ఓకే, అంటే మీ రెసిపీ కాబట్టి మీరు ఇలా అంటే ఇది కొంచెం టిప్ అన్నమాట. టిప్ అనుకోండి, సర్ప్రైజ్ కదా, టిప్. ఓకే, ఇంకా మీ మదర్ వాళ్ళు ఎక్కువ బాగా చేసే వంటకం ఏమైనా ఉందా? మా మమ్మీ వాళ్ళు గోదావరి సైడ్ కదా, నాన్ వెజ్, చింత చిగురు పచ్చిరొయ్యలు సూపర్, అసలు మనకి ఫేమస్ చింత చిగురు పచ్చిరొయ్యలు,
పప్పు చింతచిగురు అన్నీ బాగా చేస్తాను అన్నీ బాగా తన నుంచే నాకు వచ్చాయి ఆల్మోస్ట్. అచ్చా మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్? ఇద్దరు సిస్టర్స్. మేమిద్దరు అమ్మాయిలే మా మమ్మీకి. నేను పెద్ద. అంటే అందుకనే కొంచెం స్లోగా పద్ధతిగా నిదానంగా మాట్లాడుతున్నారా? అవును. చిన్నపిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తూ మా ఉంటారు. చెల్లి ఫుల్ నాటీ, బాగా నాటీగా ఉంటుంది మా చెల్లి కొంచెం. అంటే కొన్ని చోట్ల అనుకున్నా ఎప్పుడు అందరూ అంతే కదా ఆల్మోస్ట్. అవునండి. ఓకే నేను చెప్పండి. చిన్న మనకు ఒక 10 minutes అలా రెస్ట్ ఇచ్చేయాలి. అలా ఇద్దాం. సిమ్లో పెట్టేయాలా? సిమ్లోనే. ఓకే. మరి మిమ్మల్ని చూస్తే చాలా బాగున్నారు, అంటే న్యాచురల్ గా బాగున్నారు. బ్యూటీ టిప్స్ ఏమైనా చెప్తారు మాకు? బ్యూటీ టిప్స్ అండి, ఇది ఆయిలీ ఫేస్ వాళ్ళకి, నాది ఆయిలీ స్కిన్ యాక్చువల్లీ. ఆయిలీ ఫేస్ వాళ్ళకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, దాంతో రబ్ చేసుకుంటే ఒక టవర్లో పెట్టుకుని ఐస్ క్యూబ్స్ రబ్ చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ అది ఆయిల్ కంట్రోల్ అవుతుంది, బాగుంటుంది. ఓకే, మీరు చేస్తారా? చేస్తాను. ప్రతి డైలీ కాదు, వీక్లీ ట్వైస్ ఎప్పుడైనా. మనకి ఎలాగో చేస్తాం కదా, రొటీన్స్లో కొన్ని ఉంటాయి కదా, కొంతమంది స్క్రబ్ చేసుకుంటారు, సండేస్ వీకెండ్స్ చేసుకుంటారు, అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. వీకెండ్స్ ఎప్పుడైనా ఫేస్ డే మన సెల్ఫ్ కేర్, ఫేస్ డే, హెయిర్ డే వచ్చేసి రీల్స్ చూస్తున్నాం. అవును కదా. ఓకే, ఫేస్ డే అప్పుడు రబ్ చేసుకుంటే బాగుంటుంది, ఫేస్ బాగుంటుంది కొంచెం. మనం ఇలా లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 minutes అయింది కదా, ఒకసారి తీద్దాం, మనం తీసి చూద్దాము. ఇంకొక 5 minutes ఉండాలి. అండ్ ఈ లోపు మనకి ఒక ఇంకొక చిన్న టిప్ చెప్తాను మీకు. యాక్చువల్లీ ఇది మనకి బేస్ హార్డ్ అయిపోతుంది, మనం కొంచెం వాటర్ వేసుకుందాము. ఓకే, ఒక 3 spoons వాటర్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 3 spoons చాలు. వెంటనే మనం లిడ్ పెట్టేయచ్చు. ఓకే, ఆ లిడ్ పెట్టేసి ఒక 5 minutes ఉండాలండి. ఒక 5 minutes అలాగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనకి స్టీమ్ ఫామ్ అవుతుంది, పైన కూడా బాగా కుక్ అవుతుంది ఈవెన్ గా. ఆవిరికి బాగా కుక్ అవుతుంది. ఈ లోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, బ్రేక్. కేకే స్టోర్స్ లో ఆషాఢం కెవ్వు కేకా సేల్. కేకే అంటే ధరల్లో చవక చవక. మళ్ళీ వినండి, కేకే అంటే ధరల్లో చవక చవక. అన్ని రకాల వస్త్రాలపై 61% వరకు భారీ తగ్గింపు. సారీస్, లెహెంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్స్ తో పాటు అన్ని రకాల వస్త్రాలపై 61% వరకు భారీ తగ్గింపుతో పాటు అదిరిపోయే ఆషాఢానికి వరదలా వస్తున్న మరెన్నో ఆఫర్స్. కేజీ సేల్ లో కేజీ వస్త్రాలు 250 రూపాయలు. ఒకరికి 1 కేజీ మాత్రమే. ఆఫర్ల జల్లు, ధరల్లో చిల్లు. ఇది కేకే స్టోర్ స్పెషల్. కేకే అంటే ధరల్లో చవక చవక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి. 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888.
అయిపోయింది కదండి, ఒకసారి తీసి చూద్దామా ఎలా ఉందో? ఆఫ్ చేసేద్దాము, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కుక్ అయిపోయింది, బాగా కుక్ అయింది అచ్చం పిజ్జానే ఉంది. బాగా అంటే అది బయట కొన్న పిజ్జానే ఉందంటే నిజంగా. పిజ్జా అయితే రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలండి? మనం కొంచెం ఆరిగానోతో అండ్ చిల్లీ ఫ్లేక్స్తో టాపింగ్ చేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది పిజ్జాకి. ఇదే మనకి కొంచెం కారం ఇష్టపడే వాళ్ళు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ ఎక్కువ సరిపోతుంది. ఎండుమిర్చి ఫ్రై చేసి మిక్సీ చేస్తాను అంతే. హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది మీకోసం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం మరొకసారి. ఓకే ఓకే. పిజ్జా తయారు చేసే విధానం ఒకసారి. ముందుగా పిజ్జా బేస్ తీసుకుని దాని మీద పిజ్జా సాస్ మరియు మైనీస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన గ్రేట్ చేసిన చీజ్ వేసుకోవాలి. దానిపైన మనకి నచ్చిన వెజ్జెస్ వేసుకోవాలి. టొమాటోస్, క్యాప్సికమ్, ఆనియన్స్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. దీని మీద గ్రేట్ చేసిన చీజ్ మళ్ళీ వేసుకోవాలి. దానిపైన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి గీ రోస్ట్ చేసిన పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ ని ప్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాలు ప్రీ హీట్ అయిన తర్వాత దీని మీద 1 స్పూన్ నెయ్యి వేసి పిజ్జా బేస్ పెట్టుకుని మూత పెట్టాలి. 5 నిమిషాలైన తర్వాత మూత తీసి 2 స్పూన్ల వాటర్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, పన్నీర్ పిజ్జా రెడీ. సో పిజ్జా తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడైతే టేస్ట్ చూసేస్తాను. ఏమైనా శ్లోకం కానీ పద్యం చదువుకోవాలా? చాలా కాన్ఫిడెంట్గా తినచ్చు. నా మీద నమ్మకం ఉంచండి. ఓకే, బాగుంటుంది, మీకు నచ్చుతుంది బాగా. మీరే చెప్తారు. ఇంకో బయట తీసుకోండి. చాలా బాగుందండి. చెప్దామని ఇంకో బయట తింటూ కూర్చుంటే ఇంకా ఎలా చెప్పాలని చెప్పి. పన్నీర్ ఉంది కదా అనేసి. పన్నీర్ ఎలా కుక్ అయింది చాలా బాగుంది. పన్నీర్ ముందే కుక్ చేసాం కదా, చాలా బాగుంది. దీన్ని మనం సాస్ వేసి కూడా టమాటా కచ్చిప్తో తీసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. దీని ఇలాగే బాగుంది, బాగుందా? అలా ఇంకా బాగుంటుంది. అవునవును, థ్యాంక్ యూ. నిజంగా బాగుందండి. పిజ్జా అయితే చాలా బాగుందండి. హోమ్ మేడ్ పిజ్జా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మా గోదావరి రుచులు ప్రోగ్రాంలో పాల్గొని మాకు హోమ్ మేడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ. మీరు రావడం ఇంకా హ్యాపీ. అవునా, ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మేము హాలిడేస్కి వచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చాము. టీవీలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, చెప్తూ ఉంటారు ఇంట్లో. ఇంకా కాంటాక్ట్ అయ్యాము, మీరు వచ్చారు లక్కీగా. ప్రోగ్రామ్స్ అవి చూస్తాను, న్యూస్ చూస్తాను, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాను. సో ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. కో స్పాన్సర్డ్ బై మిత్ర మెడికేర్ హాస్పిటల్స్, ప్రియాంక స్కిన్ క్లినిక్ అండ్ డిటిడిసి. సో ఇదండి ఈరోజు కార్యక్రమంలో పిజ్జా తయారు చేసే విధానం చూసారు కదా. రేపటి ఎపిసోడ్లో ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.